ఈరోజు సెషన్ అద్భుతంగా జరిగింది. చక్కటి క్లాస్ మాస్టర్స్ మనకు అందించారు. కర్మ సిద్ధాంతం మీద మరొక లోతైన విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. కర్మ తీర్చడం అంటే ప్రేమను పంచడమే. కర్మ తీరాలి అంటే ప్రేమ తప్ప మరొక మార్గమే లేదు. ఆగిపోయిందంటే అందరినీ మ్యూట్ చేయండి మాస్టర్స్. ఓకే సార్. రైట్ మాస్టర్స్, ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగొచ్చు. సార్ కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయమంటారా? చేయండి సార్. థ్యాంక్ యూ. మనం ఈరోజు ఫస్ట్ సెషన్ లో కర్మ అంటే ప్రేమని తెలుసుకున్నాం. ఆ కర్మ అనేది శత్రువుని కూడా ప్రేమించడం ద్వారానే లెవెల్ అవుతుందని, కర్మ బ్యాలెన్స్ క్లియర్ అవుతుందని మనం తెలుసుకున్నాం. ఒకవేళ గత జన్మల్లో కానీ మనం ఎవరినైనా పొడిచిన, చంపిన, ఒక కుటుంబానికి హాని చేసిన, మరలా తిరిగి ఆ కుటుంబానికి అటువంటి వ్యక్తులకు మనం ఎవరికైతే హాని చేశామో వారికి సేవకులుగానో, వారిని రక్షించే వాళ్ళగానో, జీవితాంతం వాళ్ళని కాపాడే వాళ్ళగానో, వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళను పోషించే వాళ్ళగానో, వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే దూరం చేశామో వాటిని తిరిగి అందించే వాళ్ళుగాను జన్మలు తీసుకుంటాం. ఆ విధంగా మన కర్మ బ్యాలెన్స్ అవుతుంది. జ్ఞానం లేక మునుపు కన్నుకు కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, ఈ విధమైనటువంటి కర్మ సిద్ధాంతం అమలులో ఉంది. ఎప్పుడైతే జ్ఞానము వెల్లడైందో జ్ఞానము మనకి అందుబాటులోకి వచ్చిందో అప్పుడు ఆ కర్మ సిద్ధాంతంలో కర్మకు బదులు ప్రేమను కలపడం వలన ఎంతో అద్భుతమైన ఫలితాన్ని మనం సాధించి కర్మ తూకం సరిచేయవచ్చు అని మాస్టర్స్ తెలియజేశారు. మనం చూడండి, గత జన్మలలో మనం ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళు మన జీవితంలో, ప్రస్తుత జీవితంలో మన జీవితంలోకి వచ్చినప్పుడు వారి పట్ల అమితమైన జాలి, ప్రేమ, వారికి ఏదైనా సహాయం చెయ్యాలి అని మన లోపల అనిపిస్తూ ఉంటుంది. అర్థం చేసుకోండి మాస్టర్స్. అంతేకాకుండా నాకు గత జన్మలలో ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళు ఈ జన్మలో నిద్రావస్థలో ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి అందించడం, కర్మ తూకంలో సరిచేయటం. ఈరోజు మనం అందరం కూడా ఈ జ్ఞానం ఇచ్చి పుచ్చుకుంటున్నాం. ఒక లైట్ ఇంకొక లైట్ ని వెలిగించటం లాంటిది. అందరూ పరిపూర్ణులే. కానీ ఈ భౌతిక లోకంలో, భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద కొన్ని మౌలికమైనటువంటి కొన్ని రకాల అంశాలు మానవుడి యొక్క చైతన్యం మీద నివురు కప్పేసిన నిప్పులాగా పట్టేసి ఉన్నాయి. ఆ అసలైన నిప్పు, ఆ వెలుగు మనమే. అది ఎరుక, ఆత్మ, చైతన్యం, మీరే, ప్రేమ. అయితే మనం మన కాన్షియస్నెస్ కి మనం కనెక్ట్ అయితే ఇవన్నీ పటాపంచలైపోయి కర్మలు కూడా దగ్ధమవుతాయి. ఎందుకంటే మనం ప్రేమతో అనుసంధానం అవుతున్నాం. ప్రేమే ఆత్మ. ఓకేనా మాస్టర్స్? సో దీని మీద మరొక విషయాన్ని ఆ మాస్టర్స్ మనకి తెలియచేస్తున్నారు. పాఠాలు నేర్చుకోవడానికి
భూమి పైన శరీరం ఉండగానే అనుభూతి చెందడం కష్టం అంటారు కదా. పాఠాలు నేర్చుకోవడానికి ఇది క్లిష్టమైన దారి అని భావిస్తారు కదా. ఈ విషయంలో మీ యొక్క ఆలోచన ఏంటి అని అడుగుతున్నప్పుడు, పాఠాలు నేర్చుకోవడానికి ఇది కష్టమైన మార్గం, కానీ ఎక్కువ కాలం మనం ఆ అనుభవ జ్ఞానంతో ఉంటాము. ఎక్కువ కాలం మనం స్వయంగా అనుభవించి తెలుసుకున్న జ్ఞానం ఎప్పుడూ మర్చిపోం మాస్టర్స్. మనం స్వయంగా అనుభవించి తెలుసుకున్న జ్ఞానం ఎప్పుడూ మర్చిపోం. అది గాఢంగా మన లోపల జ్ఞాపకంగా ఉండిపోతుంది. అన్ని కష్టాలు పడి, అన్ని ఇబ్బందులు పడి ఒక పాఠం మనం నేర్చుకుంటే అది మనతో జీవితాంతం, మన ఆత్మలో, సబ్ కాన్షియస్ మైండ్ లో, మన సూక్ష్మ దేహంలో మనతో పాటు ఉండిపోతుంది ఒక వాసన లాగా. దీనిని మనం కాలేజీలో ఒక రసాయన శాస్త్రం నేర్చుకోవడంతో పోల్చి విశ్లేషించుకోవచ్చు. ఎలా అంటే, రసాయన శాస్త్రం పుస్తకం చదివి ఏ ఏ రసాయనాలు ఉపయోగించి ఏ రకమైన ప్రయోగాలు చేయొచ్చో తెలుసుకోవచ్చు. కానీ ప్రయోగశాలలో రసాయనాలు కలిపితేనే కదా, స్వయంగా కలిపితేనే వచ్చే ఫలితాలను మనం కనుక్కునేంత వరకు అది పుస్తక జ్ఞానం మాత్రమే కదా. అవును కదా మాస్టర్స్? ఇందాక చెప్పిన దానికి మళ్ళా కంక్లూజన్ ఇస్తున్నారు. చాలా మందికి కాలేజీలు, డిగ్రీలు, పట్టాలు ఉన్నాయి, కానీ ఏ విద్య వల్ల ఆ డిగ్రీ వస్తుందో ఆ విద్యను నిత్య జీవితంలో అన్వయించలేరు. ఇక్కడ చూడండి మాస్టర్స్, అన్వయించటం. మనం పుస్తకంలో చదివిన దాన్ని మన జీవితంలో అన్వయించి తీరాలి. అప్పుడు గనక మనం ఆ జ్ఞానంలో పరిణతి చెందుతాం. ఒక రసాయన శాస్త్రంలో ఒక కెమికల్ ఇంకో కెమికల్ తో కలిపితే మరొక రకమైనటువంటి కెమికల్ తయారయ్యింది. అది రాయబడి ఉంది, అది పుస్తక జ్ఞానం. అదే భౌతిక జీవితంలో ఆ కెమికల్ ని తీసుకొని ఈ కెమికల్ ని తీసుకొని రెండు కలిపి స్వయంగా చూసిన వాడు మరొక రకమైన కెమికల్ తయారైంది కదా. ఆ అనుభవం, ఆ జ్ఞానం ఎక్కువ కాలం తనతో నిలిచి ఉంటుంది. అదే విధంగా ఆత్మతలములో ఫలానా వ్యక్తిని మనం అవమానించాము గత జన్మలలో, ఆ వ్యక్తి తిరిగి కర్మను సమతూకం చేయటానికి ఈ జీవితంలో మన జీవితంలోకి వచ్చి, ఈ జన్మలో మన జీవితంలోకి వచ్చి మనం ఏ విధంగా అయితే అవతల వ్యక్తిని అవమానించామో ఆ అవమానము, ఆ బాధ మనము రుచి చూసినప్పుడు, ఓహో నేను ఏ జన్మలోనో ఇటువంటి ఈ రాయి విసిరాను, తిరిగి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. ఇక్కడ దాన్ని ఆ వ్యక్తి తిట్టాడు కదని ఆ వ్యక్తిని మనం కడుపులో లోపల ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటున్నప్పుడు మరలా కర్మ పోగవుతుందే గాని ఆ కర్మ క్లియర్ అవ్వట్లేదు. ఇది జ్ఞానం వలన మాత్రమే సాధ్యం. సాధారణ వ్యక్తులు దాన్ని తీసుకోలేరు, జీర్ణించుకోలేరు, అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మన లోపల ఉన్న ఆత్మకు అవమానం అంటదు. సొసైటీ క్రియేట్ చేసింది పరువు, ప్రతిష్ట, అహం, అవమానం. ఇదంతా కూడా మన లోపల ఉన్న ఆత్మను దేది కూడా ఛేదించలేదు. నిజంగా మనకి చావు పుట్టుకలు లేవు. మనం భూమి మీదకి వచ్చాము, జ్ఞానం నేర్చుకుంటాము, మరలా మరో తలంలోకి వెళ్తాం. మనం వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, కానీ మనం మరణించం ఎప్పుడు. సో ఈ జ్ఞానం నేర్చుకోవడానికి ఈ జన్మలో మనం ఇక్కడ చేరి ఉన్నాం, ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాం. ఆత్మల తలములోనే స్క్రిప్ట్ వ్రాయబడి ఉంది. ఈ అనుభవ జ్ఞానం, ఈ పరిజ్ఞానం స్వయంగా అనుభవించితేనే. ఓకేనా మాస్టర్స్? పుస్తక జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం కూడా అవసరమైన జ్ఞానం.
పుస్తక జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం అవసరమని మాస్టర్ మనకి ఈ పుస్తకం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. మరొక విషయం ఏంటంటే, మీరు సుమారుగా ఎన్ని జన్మలు తీసుకున్నారో తెలుసా అని ఆ మాస్టర్ ఆ సోల్ని అడుగుతున్నప్పుడు, నేను సుమారుగా ఒక 100 అంతకంటే ఎక్కువ అయి ఉండొచ్చు, నేను లెక్క మరిచిపోయాను. మీకో విషయం చెప్పాలి. ఆత్మల తలంలో కొన్ని విషయాలు బయటికి రావడానికి హయ్యర్ సోల్స్ ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ప్రేమ స్వరూపులు. కొన్ని మనం డైజెషన్ చేసుకోలేనటువంటి విషయాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, గత జన్మలో నాకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ధనికుల కుటుంబం, లేదా చాలా పేద కుటుంబం అనుకోండి. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అద్దెలలో బాధపడుతున్నారు. నాకంటూ ఉన్న కుటుంబం పట్ల నాకు అమితమైన ప్రేమ ఉంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా కానీ, సొసైటీలే కానీ, ఏదైనా కానీ, ఒక పేద కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. ఆ వ్యక్తి బాడీ వేకెట్ చేశాడు. కుటుంబం అలాగే ఉంది, చిన్నపిల్లలు, బాడీ వేకెట్ చేశాడు. ఈ వ్యక్తి తర్వాతి జన్మలో ఒక ధనికుల కుటుంబంలో అదే సొసైటీలో జన్మ తీసుకున్నాడు. అతనికి గనక అతను మంచి ఒక జమీందారు గారి ఇంట్లో జన్మ తీసుకున్నాడు అనుకోండి. అతని పక్కనే ఆ పూరి పాకలో వాళ్ళ కుటుంబం జన్మ ఉన్నప్పుడు ఇతనికి గత జన్మ జ్ఞాపకాలు ఉన్నాయే అనుకోండి. ఎక్కడుంటాడు ఇతను? ఎక్కడుంటాడు? ధనికుల కుటుంబంలో ఉంటాడా? ఆ పూరిపాకలోకి వెళ్తాడా? అందుకే మరుపు వరము. కర్మ సిద్ధాంతంలో కొన్ని నియమాలు ఉంటాయి, మనకి తెలియదు. తెలుసుకునే జ్ఞానం మన స్వయ అనుభూతుల ద్వారా తెలుసుకోవచ్చు, ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మన ఆత్మ యొక్క ఆ ఎరుకతో మనం అనుసంధానంలో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా అవగాహన వస్తుంది. సో గత జన్మలలో కుమారుడైన వాడు ఈ జన్మలో తండ్రిగా రావడానికి ఛాన్స్ ఉంది, మరొక రిలేషన్ లో రావడానికి ఛాన్స్ ఉంది. గత జన్మలో మగ పిల్లాడుగా పుట్టినవాడు ఈ జన్మలో ఆడపిల్లాడుగా పుట్టే ఛాన్స్ ఉంది. ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది. అన్ని రకాల అనుభవాలు తీసుకోవడానికి మనం జన్మ తీసుకుంటూ ఉంటాం. కేవలం పుస్తక పఠనం ఆత్మతలములో పుస్తక జ్ఞానం లాంటిది, భూతలంలో ప్రాక్టికల్స్ లాంటివి. ఈ ప్రాక్టికల్స్ మనం ఖచ్చితంగా మన అనుభవ జ్ఞానం కోసం మనం పాటించితే అత్యంత ఉన్నతమైనటువంటి తలాల్లోకి అర్హత సాధించడానికి మనకు అవకాశం లభిస్తుంది. అయితే నీ యొక్క జన్మలలో ఇక్కడ జన్మలు తాను ఎందుకు గుర్తున్నాయని చెప్తుంది అంటే, తాను ఇప్పుడు భౌతిక దేహంతో కనెక్టివిటీలో లేదు, ఆత్మల తలంతో కనెక్టివిటీలో ఉంది. కాబట్టి తన యొక్క ఆకాశిక రికార్డ్స్ తనకు తెలుసు. కాబట్టి తన గత జన్మలకు సంబంధించినటువంటి ఒక 50 జన్మలు గుర్తున్నాయి అని చెప్తూ ఉంది మాస్టర్స్. ఈ 50 జన్మలను, ఈ 50 జన్మలలో కూడా ఒక 20 జన్మలు బాగా గుర్తుంటాయి. మనకి నిన్న జరిగిన విషయాలు గుర్తుండవు మాస్టర్. కొన్ని సందర్భాల్లో చాలా గుర్తు. కీ చైన్ ఎక్కడో పెడతాం, తర్వాత ఎదుక్కుంటాం. సెల్ ఎక్కడో పెడతాం, తర్వాత ఎదుక్కుంటాం. కానీ ఆత్మతలానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు గత జన్మలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకు గుర్తుంటాయి. అయితే ఈ శ్రీమూర్తి తాను ఒక 20 జన్మలకు సంబంధించిన విషయాలన్నిటినీ ఈ మాస్టర్ తో మాట్లాడి తెలియచేసింది. ఈ తెలియచేసినప్పుడు ఈ విషయాలన్నీ తను 1వ జన్మ విషయం 20వ జన్మ విషయానికి లింక్ ఉంటుంది. అర్థం చేసుకోండి మాస్టర్స్. కనెక్టివిటీ లేకుండా జన్మ రాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దుర్యోధనుడు
100 మంది కొడుకులతో సహోదరులతో తాను మరణించినప్పుడు అతని తండ్రి ధృతరాష్ట్రుడు కృష్ణుల వారి దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా జరిగింది, మాకెందుకు ఇంత కడుపు క్షోభ బాధ అని ఆయన నిందిస్తున్నప్పుడు ఆయన ధ్యానంలోకి పంపిస్తాడు. ధ్యానంలోకి పంపిస్తే ధ్యానంలో తన గత జన్మలు గుర్తు చేసుకుంటాడు. 50 జన్మలకు ముందు మధ్యలో 49 దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు, తర్వాత దానికంటే 50 జన్మలకు వెనక్కి వెళ్తాడు. ఈ మధ్యలో 49 జన్మలు ఈ 49 జన్మలు వేరు. అవి మనకు అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదు. గత 50 జన్మల కిందట అతను ఒక కిరాతకుడు. ఒక పక్షిని వేటాడుతూ ఆ పక్షి దొరకనందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకలితో ఉండి ఆ పక్షి దొరకకపోతే ఆ బాధతో, ఆ కోపంతో, ఆ ఉక్రోషంతో ఆ పక్షి గూడు దగ్గరికి వెళితే ఆ పక్షి గూట్లో 100 గుడ్లు ఉంటాయి. ఆ 100 గుడ్లను స్మాష్ చేసేస్తాడు. తెల్లారితే రేపో ఎల్లుండో పిల్లలుగా మారుతాయి. అది గమనించి ఆ పక్షి వస్తుంది. తన బిడ్డలు తయారవుతున్న తన బిడ్డల్ని, చనిపోయినటువంటి ఆ బిడ్డల్ని చూసుకొని తాను ఎంత క్షోభపడుతుంది. పక్షికి కూడా ప్రేమ ఉంటుంది. ఆ 50 జన్మల కిందటి విషయాన్ని తాను ధృతరాష్ట్రుడుగా జన్మ తీసుకొని ఆ కర్మను సమతూకం చేయటానికి, అనుభవ జ్ఞానం పొందడానికి తన నుదుటి రాతగా స్క్రిప్ట్ రాసుకొని అప్పటి పరిసర ప్రాంతాలలో జన్మ తీసుకోవాల్సి వచ్చింది. తను 100 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఆ పక్షి 100 మంది బిడ్డలను పోగొట్టుకుంది. కర్మ సరితూకమైందా? కారణం లేకుండా ఈ సృష్టిలో ఏదన్నా జరిగిద్దా మాస్టర్స్? జరగదని మీకు అర్థమయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈ విధంగా మన యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన కూడా మన గత జన్మల కర్మలతో ముడిపడి ఉంది. ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం అధిగమించడానికి కర్మలే లేవని కూడా తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉంది. కర్మలు లేవన్నప్పుడు జన్మ ఎందుకు వచ్చింది? ఈ జన్మలో మనం కొన్ని రకాల మనోవేదనలు ఎందుకు అనుభవిస్తున్నాం? కొన్ని రకాల బాధలు ఎందుకు పడుతున్నాం? కొన్ని రకాల ఆనందాలు ఎందుకు అనుభవిస్తున్నాం? కొన్ని రకాల సుఖాలు ఎందుకు అనుభవిస్తున్నాం? కర్మ సరితూకం. అయితే ఒక అనుభవం పొందిన జ్ఞాని ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని అధిగమించవచ్చు, కర్మని దాటుకోవచ్చు అని కూడా మనం తెలుసుకోవచ్చు. నిష్కామ కర్మగా ఒక జ్ఞాని మాత్రమే సాధించగలడు దాన్ని. ఏ కర్మ చేస్తున్నా నేను కాదు చేస్తుంది, ఏ కర్మ చేస్తున్నా నేను కాదు చేస్తుంది. కర్త కర్మ క్రియ లోపల ఉన్న ఆత్మే అని ఎప్పుడైతే అవగాహన వస్తుందో ఆ వ్యక్తి తెలిసి ఏ ప్రాణికి హాని చేయడు. ఆ జ్ఞానాన్ని అందుకున్నటువంటి స్థాయికి ఆ ఆత్మ పరిణామ క్రమంలో ఆ ఆత్మ ముందుకు వెళ్ళినప్పుడు ఆ స్థితికి వస్తాడు మాస్టర్స్. అప్పటి వరకు కూడా జన్మచక్రంలో కర్మచక్రంలో తిరుగుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ. ఇది అర్థం చేసుకోండి. సో ఈ జన్మలకు సంబంధించిన విషయాలన్నీ ఎక్కడైనా రికార్డ్ చేయబడి ఉంటాయా అని అడిగితే ఆ ఆత్మ జవాబిస్తుంది. మనకి హిందువుల పురాణాల్లో చిత్రగుప్తుడు అనే ఆయన రాస్తాడు. మనం చేసినటువంటి మంచి, మనం చేసినటువంటి చెడు అన్ని రాస్తాడు. పాప కార్యములు, పుణ్య కార్యములు అన్ని రాస్తాడు అని అంటున్నప్పుడు చిత్రగుప్తుడు అంటే అర్థం చేసుకోండి.
యాక్చువల్ గా మనం ప్రతిదానికి ఒక రూపాన్ని క్రియేట్ చేసుకున్నాం మాస్టర్స్. ఒక చైతన్యానికి, ఒక శక్తికి ఒక రూపాన్ని, ఒక పేరుని మనం క్రియేట్ చేసుకున్నాం మనకు అర్థం కావడానికి. మాస్టర్స్ మనకు తెలియచెప్పారు. చిత్రగుప్తుడు అంటే, చిత్ అంటే మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. గుప్త అంటే సీక్రెట్ గా రికార్డ్ అయినటువంటి విషయాలు ఎక్కడున్నాయి? మన సబ్ కాన్షియస్ మైండ్ లో. మీరిప్పుడు ఒక విషయం అడుగుతాను. యాపిల్ అనగానే యాపిల్ యొక్క రూపం మీ కళ్ళ ముందు కనబడింది. మీ దగ్గర యాపిల్ లేదు, కానీ ఎక్కడుంది అది? మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో దాన్ని మీరు ఎప్పుడో చూశారు, దాని పదం విన్నారు, అది రికార్డ్ అయిపోయి ఉంది. అంటే అది మీ లోపలే ఉందా? అదే విధంగా ఈ విశ్వం అంతా కూడా మీ లోపలే ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది. చిత్రగుప్తుడు అనే పదానికి అర్థం అది. చిత్రగుప్తుడు అంతరిక్ష ఆకాశిక్ రికార్డ్స్ అంటే మనం సెల్ ఫోన్ లో కొన్ని చూసినవి మనకి ఇంపార్టెంట్ అయినవి అటువంటివి రికార్డ్ చేసుకొని మనం సపరేట్ గా స్టోర్ చేసి పెట్టుకుంటాం. అదే విధంగా మనం పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు ఏ ఏ పనులైతే చేశామో ఆ పనులకు సంబంధించిన మనం చేసినటువంటి అన్ని కూడా ఒక సినిమా లాగా రికార్డ్ అయి ఉంటుంది. దీన్ని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. దీనికి కొంతమంది ఉన్నత లోక వాసులు కాపలా ఉంటారు. వారికి మాత్రమే వీటిని చదివే వీలు ఉంటుంది. అత్యంత చైతన్య పరిధిలో అత్యంత ఉన్నత స్థాయిలోకి ఎదిగినటువంటి వ్యక్తులకు చదివే అవకాశం ఉంది. మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి కలెక్టర్ సీట్ లో కూర్చోలేము. ఎందుకంటే భౌతికంగా మనం ఆ స్థాయిలో లేం. మనం ఆ స్థాయికి కష్టపడి చదవలేదు, అక్కడ కూర్చోవడానికి మనకు అర్హత లేదు. అదే విధంగా ఆత్మల యొక్క తలాలలో ఆకాశిక్ రికార్డ్స్ ఉన్న చోటికి మన ఆత్మ ఎదిగే స్థాయికి మనం పూర్ణులమే. ఆ ఎరుక లేదు, ఇప్పుడు అందుతుంది. మనకు పూర్ణాత్మకు తేడా లేదు, మనమే ఆ పూర్ణాత్మ, మనం పూర్ణులమే. కానీ దాని పైన లేయర్ ఉందే, ఆ బూడిద, అది దులుపుకోవాలి. అహం నిద్రావస్థలో ఉన్నటువంటి నేను, అసలు నేను అసలేమీ అందు. నిద్రావస్థలో ఉన్న నేనే, నేను ఈ దేహము, నాది ఈ సెల్ ఫోను, నేను నాది అంటూ ఉంటుంది. ఎందుకంటే నేను నాది అనేది పరిమితితో కూడింది. నేను అనంతము, నేను అంతటా వ్యాపించి ఉన్నాను, ఇది అపరిమితం. అర్థం చేసుకుని మాస్టర్స్, సాధన చేసిన కొందరికి మాత్రం అవి కొద్దిగా అందుబాటులో ఉంటాయి, కానీ చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇంకొక ఆత్మ ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్తుంది. మీరు ఆకాశిక్ రికార్డ్స్ గురించి విన్నారా అంటే ఆమె చెప్పడానికి సంకోచించింది. బహుశా దానిని మీరు ఇంకొక పేరుతో ఏమైనా పిలుస్తారేమో. ఓకే, మనం అమ్మ అని తెలుగులో అంటాం, మదర్ అని ఇంగ్లీష్ లో అంటాం. ఒక్కొక్క సోల్ లాంగ్వేజ్ అనేది కేవలం ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. దానికి తెలుగు పదాలు కానీ ఇంగ్లీష్ పదాలు కానీ ఏవి అవసరం లేదు. ఓకేనా మాస్టర్? ఈ ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఆకాశంలో భద్రపరచబడి ఉన్నటువంటి మనం పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు మనం ఏమేమైతే చేశామో ఆ సినిమా అంతా కూడా ఉంది. ఈ ఆకాశిక్ రికార్డ్స్ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం కొన్ని జన్మలకు సంబంధించిన అనుభవాలను మాత్రమే చూసుకోగలుగుతాం. మన చైతన్య పరిధిని బట్టి మనకు ఏది అవసరమో, తర్వాతి జన్మకు ఏది అవసరమో అది మాత్రమే మనకు చూపిస్తారు ఆత్మతలాల వాసులు.
అర్థమైందండి? తర్వాతి జన్మకు ధృతరాష్ట్రుడికి తన 50 జన్మల కిందట ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఆ పాఠాన్ని అధిగమించడానికి జన్మించాడు. మధ్యలో 49 జన్మలకు మరలా తర్వాత జన్మలు తీసుకుంటారు. అంటే ఆకాశిక్ రికార్డ్స్ ఏది చూపించారు? 50 జన్మల కిందట రికార్డ్స్ చూపించారు. తాను అధిగమించాల్సినటువంటి పాఠం. తన వలన మరొక ప్రాణి బాధపడకూడదు, క్షోభపడకూడదు. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. ఎవరో ఒకరు అప్పుడప్పుడు థమ్స్అప్ చేస్తా ఉన్నాను మేడం, నాకు బూస్ట్ అందుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కొంత చైతన్యం పెంచుకున్నటువంటి సోల్స్, అంటే చైతన్యాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఏదీ లేదు. చైతన్యం పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఏమీ లేదు. మీరు నిజంగా చైతన్య మూర్తులే, పూర్ణాత్మలే. నేను ఇందాక అన్నట్లుగా భౌతిక సంబంధమైనవన్నీ కూడా లేయర్స్ ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ జీవన గ్రంథం అని కూడా పిలుస్తారు. జీవన గ్రంథం అని కూడా పిలుస్తారు. ఆకాశిక్ రికార్డ్స్, అంతరిక్ష రికార్డ్స్, జీవన గ్రంథం 3 ఒకటే. స్టేజెస్ ఉండొచ్చు. ఎక్కువ సమాచారం, ఇంకా ఎక్కువ సమాచారం, మరింత ఎక్కువ సమాచారం. మనం చేసిన ప్రతిదీ దానిలో నమోదు చేయబడి ఉంటుంది. మరొక సోల్ కూడా ఇదే ఆన్సర్ చెప్తుంది. అది మీ ఒక్కరికి సంబంధించిందేనా లేదా అందరిదా అంటే, దాని దగ్గరకు వెళ్ళి ఎవరైతే ఓపెన్ చేస్తారో ఆ బుక్, జీవన గ్రంథం, వారికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఉంటాయి మాస్టర్స్. అది ఒక టేబుల్ మీద మనం కొన్ని రకాల గ్రంథాలు పఠనం చేసేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా ఒక పెద్ద టేబుల్ మీద అలా పెట్టబడి ఉంటుందట జీవన గ్రంథం. ఎవరైతే తన రికార్డ్స్ చూసుకోవాలని వెళ్తారో తన రికార్డే తనకు కనబడుతుంది, మరొకరి కాదు. సో ఈ విధంగా ఎవరికైతే అవసరమో, ఎవరైతే వెళ్ళి చూసుకుంటారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషనే బయటకు వస్తుంది. ఇది ఒక మ్యాజిక్ బుక్, అది వారికి మాత్రమే అందిద్ది. సో అందరి విషయాలు ఎలా ఒకే పుస్తకంలో ఉంటాయో నాకు ఆశ్చర్యంగా ఉంది. అది చాలా పెద్దదై ఉండొచ్చు అని అంటున్నప్పుడు అలా కాదు. నువ్వు వెతికేది, నువ్వు తెలుసుకోవాల్సింది అనుకున్నది ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉంటుంది. సూపర్ బుక్, మ్యాజిక్ బుక్, ఇంద్రజాల బుక్. జీవన గ్రంథము చాలా ఇంపార్టెంట్ బుక్. మన రికార్డ్స్ అన్ని అందులో ఉంటాయి. సో ఈ అంతరిక్ష రికార్డులను జీవన గ్రంథం అనే బుక్ ని వ్యక్తిగత స్థాయిలో తాను వివరిస్తూ ఉంది. మీ నమ్మకాలకు తగినట్లే మీకు అవసరమైన వ్యక్తిగత సమాచారం అందివ్వడానికి అంతరిక్ష రికార్డులు అందుబాటులో ఉంటాయి. సార్ ఇంకా 10 minutes ఉంది సార్. రైట్, ఓకే మేడం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందామా? తీసుకుంటారేమో. 17 మంది ఉన్నారు సార్. రేపు సెషన్ లోకి వెళ్దాం. ఈ రోజు ఈ సెషన్ ఇంతటితో మాట్లాడినాం. ఈ రోజు ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. కర్మ గురించి చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అలాగే అంతరిక్ష రికార్డ్స్, ఆకాశిక్ రికార్డ్స్ గురించి బయటకు వచ్చినాయి. చాలా అద్భుతమైన విషయాలు ఈ రోజు ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆ మాస్టర్స్ అందరికీ, ప్రత్యక్షంగా ఉన్న పరోక్షంగా ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ తలాల నుంచి మనకు అందిస్తున్న జ్ఞానాన్ని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.
మాస్టర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసుకొని మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే మాస్టర్. అద్భుతంగా సార్, ఉంది ఈరోజు. చెప్పండి. సార్, జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం ఉన్న వాళ్ళకి అది తేడా అన్నమాట. ఎందుకంటే ఆ జ్ఞానం లేని వాళ్ళు మాటలు వేరుగా ఉంటాయి. ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళకి స్వతహాగా వచ్చింది వేరు, మళ్ళీ పుస్తకంలో చూసింది వేరుగా ఉంటది, మన సొంతంగా అనుభవించింది వేరుగా ఉంటది. సూపర్ సూపర్. అంతకు ముందు మనకి ఎందుకంటే ఎంతో కోపం వచ్చేవి. ఆ కోపం వచ్చేవి ఇవాళ ప్రేమను పంచి పెడుతున్నాం. అవును అవును. కోపానికి ఆపోజిట్ లో ప్రేమనే పంచి పెడుతున్నాం, కానీ ఇంకోటి రెండోది ఉంటుంది అక్కడ. గ్రేట్ సార్, గ్రేట్. అంటే మళ్ళీ అంత మార్పు కనపడుతుంది అనమాట. ఒకప్పుడు కోపం వచ్చేదానికి మళ్ళీ ఇప్పుడు ప్రేమను పంచి పెడుతున్నాం అంటే అది మనకి అవగాహన అయింది, వాళ్ళకి అవగాహన కాలేదు అవతల వాళ్ళకి. వాళ్ళు రజో గుణంలో ఉండారా, తమో గుణంలో ఉండారా, సాధు గుణంలో ఉండారా మనకి అర్థమైపోద్ది మాట్లాడుతుంటేనే. వాళ్ళు ఈ గుణంలో ఉండాలి అని మనం పట్టించుకోము. అప్పుడు వాళ్ళకి ఏదైనా చేయాలంటే సాయం చేస్తాం, లేకపోతే మామూలుగా సాక్షిగా ఉండిపోతాం. అంతే అంతే. అట్లా ఇది వస్తుంది అనమాట. ఎంతైనా మార్పే. ఎంత జ్ఞానం జ్ఞానమే, అజ్ఞానం అజ్ఞానమే. ఎన్ని చెప్పినా ఎవరిని బాధ పెట్టినా మనకి ఆ బాధ ఎంతో కొంత వస్తుంది. అసలు బాధ పెట్టడం మనం జ్ఞానం వచ్చిన తర్వాత బాధ పెట్టాల్సిన అవసరం ఉండదు. చెబితే ఏదో మంచి ఏదని చెప్తాం, లేకపోతే వాడు ఎటువంటి వాడని కానీ నువ్వు శాకాహారం తిను నాయన, ధ్యానం చేసుకుని అయినా బాగుంటుందని చెప్తాం, కానీ ఇంకో మాట చెప్పం. అది మన డ్యూటీ. అది ఇది చెప్పుకుంటూ వెళ్తామే. ఆ వినేవాడు ఉంటే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఏదో పనికి వచ్చాడు. ఏంది అంటే ఏం లేదండి, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేదే పోయిందండి, మాంసం తినటం వల్ల పరిగెత్తలేకపోయానండి అని అన్నాడు. అదే కాదయ్యా, ఇంకో 100 రకాలు నీకు నష్టాలు ఉండే దానివల్ల, ఇప్పుడు 6 సంవత్సరాలు అయిందండి మానేసి అంటున్నాడు. అలా కాదు, నువ్వు ధ్యానం చేసుకో బాగుంటది అంటే అది కొన్ని రోజులు చేసి వాళ్ళు ఏంటంటే ఇదేముందిలే ఇంతేలే అని వదిలిపెడుతున్నారన్నమాట. కొంతమంది పక్కన వాళ్ళు ఎక్కువ ఫోర్స్ ఉండేసరికి ధ్యానం చేయలేకపోతున్నారు. దాన్ని తట్టుకున్న వాళ్ళు, దాటిన వాళ్ళు, ఇక మనబొట్టి వాళ్ళు అయితే ఇక వెనక్కి తిరిగి చూసే పని ఉండదు. ఈ అటు ఇటుగానే వచ్చిన వాళ్ళు కొద్దిగా వచ్చి కొన్ని రోజులు చేసి ఒక 20 రోజులు చేసాక ఏం కనపడిందిలే అని చెప్పి మానుకుంటారన్నమాట. అంతే. అది అర్థం కాక. అంతే సార్. అది జ్ఞానం అర్థమైన వాళ్ళకి అసలు ఆ జన్మలోనో పై జన్మలో కూడా ఆత్మలో కానీ ఎక్కడికి ఏ లోకానికి పోయినా మనకి ఆ ఇది వేరుగా కనపడుద్ది. అంతే సార్. మిగతా వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. లోకం లేదు. మిగతా వాళ్ళకి ఇద్దాం సార్ ఛాన్స్. థ్యాంక్ యూ. ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. రాజాబాబు. రాజాబాబు. రాజాబాబు మాట్లాడు. క్లాస్ ఎలా ఉంది, ఏంటి? కాలేజే ఫస్ట్ టైం నేను కనెక్ట్ అవ్వడం. ఓకే. చాలా హ్యాపీగా ఉంది. మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. అనే దాని గురించి నేను ఎప్పటి నుంచి అనుకున్నాను, అదే సబ్జెక్ట్ దాని గురించి చెప్పారు. చాలా బాగుంది. దాని గురించి బాగా అర్థమైనది. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. రైట్. ఇది డైలీ మనకి 7 గంటల నుంచి క్లాస్ ఉంటుంది, జూమ్ క్లాస్. తెలిసిన వాళ్ళకి కూడా ఇది వీడియో రికార్డింగ్ కూడా ఉంది, పంపిస్తాము. ఎవరికైనా పంపించండి. ఈ జూమ్ క్లాస్ లో కూడా వీలుంటే అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ధ్యానం గురించి తెలిసిన వాళ్ళకి చెప్పండి. అద్భుతం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారా? బాబురావు సార్, వినపడుతుందా నా వాయిస్? వినపడుతుంది సార్. వినపడుతుంది. ఇప్పుడు ఏమి లేదు, ఈ కర్మ అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ కర్మ అనేది అసలు ఎవరు సృష్టిస్తున్నారు, ఈ కర్మను అనుభవించేది ఎవరు అనే దాని గురించి కొంచెం చెప్పండి. కర్మని ఎవరు అనుభవిస్తున్నారు, దాని గురించి వివరంగా కావాలి నాకు. కర్మను ఎవరు సృష్టించారు, ఎవరు అనుభవిస్తున్నారు, అనుభవించేది ఎవరు? ఆత్మ అయితే అనుభూతి పొందుతుంది తప్ప అది ఆత్మ జ్ఞానంలో అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి కర్మను అనుభవించడం అనేది ఉండదు. ఆత్మ అనుభవించదు.
ఆత్మ ఓకే. అనుభవించదు, అనుభూతి చెందుతుంది. మరి అనుభవించేది ఎవరు? శరీరమా? శరీరము. అనుభవించేది శరీరం. అనుభూతి శరీరము, అనుభవ జ్ఞానము ఆత్మకు అందుతుంది. ఓకే. అనుభవ జ్ఞానము ఆత్మకు అందుతుంది. ఓకే. రైట్. ఎలా అంటే అయితే తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆహారం తీసుకోదు, కానీ ఓకే. తల్లి ప్రేగు ద్వారా ఆహారం అందిద్ది. తాను తీసుకుంటుందా ఆహారం? లేదు. తాను స్వయంగా తీసుకోదు, కానీ తనకు ఆహారం అందుతుంది. ఓకే. ఆత్మ జ్ఞానము అనేది కూడా అనుభూతి కోసమే. అనుభూతి. ఇక్కడ కర్మ అని అనుకునేది ఎవరంటే ఆత్మ పరిణామ క్రమములో నిమ్మన స్థాయిలో ఉన్నవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ కర్మ అనేది మనం అల్లుకున్న కథేనా? అంతే. మనం కర్మలు అల్లుకున్నది. లేవు. కర్మలు కర్మలు ఎప్పుడు లేవు. మీకు ఒక విషయం చెప్తాను. బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తున్నాము. ఏబిసిడీలు నేర్చుకోకుండా హయ్యర్ సబ్జెక్ట్స్ కి వెళ్ళలేము. ఓకే. అంటే మనం ఏ చర్యలు అయితే చేస్తున్నామో ఆ చర్యల యొక్క ఫలితం అనేది మనకి నీడలాగా వెన్నంటే ఉంటుంది. అవునా కాదా? అవును. ఇప్పుడు మరి ఆ నీడను ఆ మనిషిని వేరు చేయగలమా? లేదు. కర్మ యొక్క ఫలితం కూడా అంతే. అయితే అది మనం అల్లుకున్న కథ. కానీ అనుభవ జ్ఞానం కోసం ఇక్కడ ఒక ఆత్మ ఒక 100 జన్మలు తీసుకుందనుకోండి. ఓకే. 100 జన్మల లోపు ఆత్మ జ్ఞానములో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చినటువంటి సోలు ఓకే. ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కృష్ణుడు ఉన్నాడు. ఓకే, చెప్పండి. ఆయన కర్మను ఎప్పుడూ కూడా కర్మ ఉంది అని చెప్పలా. అంటే తాను కొంతమందిని చంపాడు. చంపితే మరలా తిరిగి చంపబడాలి కదా తాను. కానీ అక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు? చంపేది నువ్వు కాదు, చంపబడేది